మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి, ఆ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతి అట్టి రీతిగా భేదవిధవరాలకి సహాయం చేసినప్పుడు, మరి నేను ఏర్పరచుకున్న మనుషులు నాకు దివారాత్రులు ప్రార్థన చేస్తే నేను వారికి సహాయం చేయనా, వారికి న్యాయం తీర్చినా అని ఒక క్వశ్చన్ మనకి ఇస్తున్నాడు దేవుడు. అక్కడ అందుకే చెప్తా ఉన్నాడు ఏంటంటే, వారు విసుగక నిత్యం ప్రార్థన చేయటానికి. ప్రార్థనలో ఉన్న శక్తి క్రైస్తవులుగా మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. ప్రార్థన సామాన్యమైనది కాదు ప్రియులారా. నువ్వు దేవుని సన్నిధిలో కారుస్తున్న ఆ కన్నీరు దేవుడు చూస్తూ ఊరుకోడు. నీకు న్యాయం తీర్చే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీరు కారిస్తే నువ్వు హేళనవుతావేమో, చులకనవుతావేమో, కానీ దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర కార్చిన ఏ కన్నీరు కూడా వృధా కాదు ప్రియులారా. చూడండి, విసుగక నిత్యము ప్రార్థన చేయమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన నిన్ను కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. అంచె దినాలలో నీకు నాకు ఉండవలసింది ఏంటో తెలుసా? నేను ఎక్కడ వర్ధిల్లాలో తెలుసా? ప్రార్థనలో వర్ధిల్లాలి. నీ గురించే కాదండి, మనం ప్రార్థన చేయవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది నిత్యరాజ్యానికి వెళ్ళలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇంకా దేవుని తెలుసుకోలేనటువంటి వారు, ఈ ప్రేమను ఎరగనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కదా. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి.